దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ చేతిలో ఎప్పటికప్పుడు చిత్తవుతోంది. కులగణన ఇష్యూలో పాకిస్తాన్ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. వ్యూహాత్మక లోపంతో ప్రజల ముందు తలదించుకోవాల్సి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ కులగణన అనే డిమాండ్ను పట్టుకుని దేశవ్యాప్తంగా రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణ వంటి చోట్ల కులగణన చేసి దమ్ముంటే దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలని సవాల్ విసురుతోంది. కేంద్రం ఇప్పుడు ఈ డిమాండ్ను తనకు అనుకూలంగా మార్చుకుంది. త్వరలో జరగనున్న జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేయాలని నిర్ణయించుకుంది. కేంద్ర కేబినెట్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కులగణన పేరుతో కాంగ్రెస్ సర్వే చేయించింది. కానీ ఆ లెక్కలు పారదర్శకంగా లేవని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఆయా రాష్ట్రాల సర్వేల్లో ఎన్నో తేడాలున్నాయని అన్నారు. అందుకే జనగణనతో పాటే కులగణన చేయాలని నిర్ణయించామని తెలిపారు. జనాభా లెక్కలు 2021లోనే చేయాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇప్పుడు జనాభా లెక్కలు తప్పనిసరిగా చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. జనాభా లెక్కల ఆధారంగా పలు మార్పులు విధానాల పరంగా చేయాల్సి ఉంది. ఇప్పుడు కులం పరంగా కూడా డిమాండ్లు తెరపైకి వస్తూ ఉండటంతో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాలు చేసే కులగణనలో బయటకు వచ్చే వివరాల కన్నా కేంద్రం చేసే జనగణనలో సరైన వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్రమే కులగణన చేయాలని నిర్ణయించింది కాబట్టి ఇక రాహుల్ మరో ఎజెండా వెతుక్కోవాల్సిన అవసరం పడుతుంది. స్వాగతిస్తామని రాహుల్ నుంచి అందరూ ప్రకటనలు చేస్తున్నారు. వారికి మరో ఆప్షన్ లేదు. అలాగే పెహల్గాం దాడి వ్యవహారంలో బీజేపీకి కౌంటర్ ఇవ్వడానికి పాకిస్తాన్కు కాంగ్రెస్ మద్దతుగా ఉందన్న ఆరోపణలు వచ్చాయి. కొంతమంది కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. కొంతమంది కుహానా మేధావుల అడ్డగోలు వాదనలు, ప్రజలకు అర్థం కాని లాజిక్కులను కాంగ్రెస్ పార్టీ తన విధానంగా ప్రకటించుకునే ప్రయత్నం చేయడంతో సామాన్యులకు మరింతగా దగ్గరవుతోంది. ఎప్పటికప్పుడు బీజేపీ ట్రాప్లో పడుతోంది. ఈసారి కూడా అదే జరిగింది. కాకపోతే ఇంకా ఎక్కువగా నిండా మునిగింది. దేశ వ్యతిరేక పార్టీగా మారుతోంది. నిజంగా మారకపోయినా అలాంటి ముద్ర వేసుకుంటోంది. ముస్లింలను వెనకేసుకు వస్తున్నామన్న ఉద్దేశంతో ఉగ్రవాదులకు మద్దతుగా మాట్లాడుతోంది. నిజానికి ఆ టెర్రర్ను ముస్లింలు తీవ్రంగా ఖండించారు. కశ్మీరీ ముస్లింల నుంచి ఓవైసీ వరకు అందరూ ఖండించారు. వారంతా ముస్లింలే. కానీ ఎవ్వరూ పాకిస్తాన్పై సానుభూతి చూపించలేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీనే యుద్ధం వద్దని, అదని, ఇదని ఉగ్రవాదులు పాకిస్తాన్పై సానుభూతి చూపించేలా మాట్లాడాల్సి వస్తోంది? ఈ మాటల్ని బట్టే కాంగ్రెస్ పార్టీకి ఓ రాజకీయ వ్యూహం లేదని, గాలికి కొట్టుకుపోతోందని సులువుగా అర్థమైపోతోంది. అవతలి వైపు రాజకీయం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీ స్థాయికి చేర్చింది బీజేపీ. ఎలా చేర్చిందో కాస్త ఆలోచిస్తే ఇలాంటి తప్పిదాలు చెయ్యరు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చామని చెప్పుకునే పార్టీ ఇప్పుడు దేశ వ్యతిరేక పార్టీగా ఎందుకు ముద్ర వేసుకుంటోంది? స్వాతంత్ర్యం పోరాటంలో అసలు పాత్రే లేదని వాదిస్తోన్న బీజేపీ ఎందుకు దేశభక్తి పార్టీగా ముందుకు వచ్చింది? ఈ రెండు ప్రశ్నల్లోనే కాంగ్రెస్కు సమాధానం లభిస్తుంది. కానీ ముసలిదైపోయిన కాంగ్రెస్ చాదస్తంలోనే ఉంది. అందుకే రోజు రోజుకు మసకబారిపోతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.